సవరణల ప్రాతిపదికన జరిగింది. అంటే సీట్ల సంఖ్యలో మార్పు రాలేదు, రీజన్స్ ప్రకారంగా భౌగోళిక సవరణలు జరిగాయి. ఈ కొన్ని ప్రాంతాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గం అట్లా జరిగాయి. ఇవాళ ఎందుకు స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది, ఎందుకు తమిళనాడు దీని మీద ఇంతగా పోరాటం చేస్తోంది, అన్నిటికీ ఢీ అంటే ఢీ అనే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దీనికి మాత్రం ఒకే వేదిక ఎందుకు పంచుకున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా, హోదా గురించి కాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ నష్టం జరగకుండా చూడాలని. కానీ మరి కూటమి పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎందుకు మాట్లాడలేదు? దీనిలోని రాజకీయ అంశాలు ఏంటో కూడా చర్చిద్దాం. ఎంత మేర నష్టపోతాయి సౌత్ స్టేట్స్ పొలిటికల్ షేర్ పవర్లో? ఎందుకంటే ఇప్పటికే మనకున్న ప్రాతినిధ్యం తక్కువ పార్లమెంట్లో బీమారో స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఆ బీమారో స్టేట్స్ ఏంటో చెప్తాను, ఎందుకు దీని మీద అంత ప్రక్రియ జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ పార్టీకి సంబంధించి. అలాగే వీరయ్య గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. తర్వాత బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంఎస్ పార్థసారథి గారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అందరికీ అందులో జాయిన్ అవుతుంది. సో కౌశిక్ గారు మీతో ప్రారంభిద్దాం. ఇవాళ డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీని గురించి అప్పటి నుంచో చాలా ఆర్టికల్స్ మనం చదివాము, కానీ నెత్తి మీద పడే వరకు పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవ్వవా అనేది నాకు సందేహం. సరే, ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు లేనిది ఈ అంశం మీద ఒకే వేదిక పంచుకోవడానికి వెనకాడలేదు మీరు కానీ బీఆర్ఎస్ నాయకులు. ఇంచుమించు ఒకటే వాయిస్ ఈ ఒక్క విషయం మీద. సో ఏమిటి, ఏం జరిగే అవకాశం ఉంది, పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ప్రధానంగా డీలిమిటేషన్పై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ పేరు మీద ఖచ్చితంగా 51% సీట్లు వచ్చే విధంగా వారు ప్రయాణం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్న కనపడతా ఉంది. దానిలో భాగంగా స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా పార్లమెంటరీ ఎంపీల పూర్వం కన్వీనర్ మల్లారావు గారు పోయిన సందర్భం. కాబట్టి ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి, అదే కాక డీలిమిటేషన్ కూడా జరగాలి. కానీ ఇక్కడ 2011లో జనాభా లెక్కల తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పుడు కూడా కోవిడ్ పేరు మీద ఆనాడు జనాభా లెక్కల సేకరణ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2026లో జనాభా లెక్కల సేకరణ చేసి తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్న కనపడతా ఉంది. డీలిమిటేషన్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం ఇప్పుడు సౌత్లో ఏదైతే బీమారు స్టేట్స్, బీహార్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు తమిళనాడుకు 39 సీట్లు ఉన్నాయి. అదే బీహార్కు 40 సీట్లు ఉంటే ఈ 888 స్థానాలు కొత్త పార్లమెంటు 888 స్థానాలతోటి కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి 888 స్థానాలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త. రెండోది 848 చేయొచ్చు అని చెప్పేసి రెండో వార్త. అదే కాకుండా ఇప్పుడు బీహార్కు 40 స్థానాలు ఉంటే 888 అనుకున్నప్పుడు 79 అవుతుంది, అంటే డబల్ అవుతా ఉంది. అదే తమిళనాడు 39 స్థానాలు ఉన్నాయి, కానీ 10 స్థానాలు మాత్రం పెడుతుంది, 49 స్థానాలు మాత్రం అవుతా ఉన్నాయి తప్ప 39 ఏకంగా డబుల్ కావడం లేదు. అదే కాకుండా కేరళ 20 స్థానాలు ఉంటే యాజ్ పర్ 543 స్థానాలతో ఇదే జనాభా మాట్లాడే ముందు మీరు ఇందాక దురుద్దేశం అన్నారు కదా, ఏంటి దురుద్దేశం? దురుద్దేశం అంటే ఇప్పుడు ఇక్కడ బీమార్ స్టేట్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. ఇది ప్రధానంగా నాట్ ఓన్లీ సౌత్. ఇక్కడ దయచేసి చెప్పారు, ఒక నిమిషం మాట్లాడదాం మీ దగ్గర. సార్, ఈ నెంబర్ ఎవరు చెప్పారు అనేది నేను చెప్తా. కార్నెగీ ఫౌండేషన్ ఎండోమెంట్ నేను చెప్తా అవి కాదు. దురుద్దేశం చెప్పండి నాకు. దురుద్దేశం చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు దురుద్దేశం అంటే ఇక్కడ బీమార్ స్టేట్స్ 4 రాష్ట్రాలు మాత్రమే ఇక్కడ సీట్లు డబుల్ అవుతా ఉన్నాయి తప్ప. సో ప్రధానంగా బీజేపీ బలంగా ఉన్న చోట సీట్లు పెంచుకోవడం ద్వారా, తద్వారా బీజేపీకి ఎక్కడైతే బలం లేదో వాటి ప్రాతినిధ్యం పార్లమెంట్ లో తగ్గించడం ద్వారా బలపడాలనుకుంటుంది. అది మీరు చెప్పదలుచుకుంది కదా పార్థసారథి గారు. ఇదేనా బీజేపీ తాలూకా దురుద్దేశం? ఎందుకంటే దీన్ని నేను ఇవాళ ఎక్కువ రాజకీయ కోణంలో కాకుండా, మా వీరయ్య గారు కూడా ఉన్నారు, స్టాటిస్టిక్స్ యాంగిల్లో ఎంతెంత నష్టపోతాయి, ఎలా నష్టపోతాయి, దానికి సొల్యూషన్ ఏంటనే దారిలో తీసుకెళ్దాం. బట్ స్టిల్ అనివార్యంగా రాజకీయం లేకుండా ఉండదు. సో నిజంగానే బీజేపీ తాలూకా రాజకీయ దురుద్దేశం లేకపోతే 2021 నుంచి జనాభా లెక్కలు ఎందుకు జరపలేదు? క్వశ్చన్ నెంబర్ 1. 2026లో ఇప్పుడు జరపడం ద్వారా ఎవరైతే ఈ జనాభా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారో డిసిప్లిన్డ్గా, అంటే 70లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో దాన్ని అమలు చేసుకుంటూ వచ్చారో, మరి వాళ్ళకి నష్టం జరగదా?
మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఉండేటువంటి డౌట్స్ మీ ముందర పెడతానండి. ప్లీజ్. మీరు ఎవరు చెప్పారు ఈ పద్ధతి అనేటువంటిది నేను మొట్టమొదటి అడుగుతున్నా. ఇంకా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమీ లేవు. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి ఎవరైతే మీరు అంటున్నారో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం గొడవ చెయ్యడానికి ఏదో జరిగిపోతుంది భ్రమలు. ఇవి వీళ్ళకి ప్రాక్టికల్. 370 ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా ఇట్లే చెప్పారు. కాశ్మీర్ ఏమో అతలాకుతలం అయిపోతుంది అన్నారు. మొత్తం అంతా దేశం ప్రపంచం అంతా సర్వనాశనం అవుతుంది కాశ్మీర్తో అన్నారు. ఏమైంది? అయోధ్య రామజన్మభూమికి సంబంధించినప్పుడు కూడా దీనికన్నా ఇంకా హీనంగా మాట్లాడారు. స్టాలిన్ లాంటి వాళ్ళైతే సనాతన ధర్మానికి సంబంధించి అదే ఒక పెద్ద క్యాన్సర్ చెప్పని మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తులకు మరి ఏమైంది? అయోధ్య రామజన్మభూమి వచ్చిన తర్వాత త్రిపుల్ తలాక్ గురించి ఇట్లే మాట్లాడారు. అది ఎట్లా చేస్తారు మొత్తం అంతా అని కూడా మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ చేస్తే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఆ నిషేధ చట్టం తెస్తే అని ఇట్లాంటి మాటలే మాట్లాడారు. ఇట్లాంటి అల్లరే చేశారు. ఏమన్నా అయిపోయిందా? వీళ్ళకి ఏమీ సమస్య లేదు. ఈ రోజు దేశం 13 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్లకి దేశం ఆర్థికంగా పెరుగుతోంది. రాష్ట్రాలకు 32% నుంచి వీళ్ళెవరూ అడగకపోయినా డిమాండ్ చేయకపోయినా 49% ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా లేదు. తెలంగాణకు 41% మాత్రం ఇస్తున్నారు సార్. అందులో ఈ 37% మాత్రం వచ్చింది. ఈ భారతీయ జనతా ఇదే అబద్ధాలు చెప్పుడు. దయచేసి మీరు అబద్ధాలు చెప్పాలి సార్. దయచేసి ఏమన్నా అడగాలంటే అడుగు. మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారని మేము అడుగుతున్నాం. దయచేసి అబద్ధాలు చెప్పాలి. ఎక్కడిచ్చారు సార్? ఎక్కడిచ్చినని అడుగుతున్నాం మేము. ఎక్కడిచ్చినో చెప్పాలి. మీరు అన్ని చెప్తున్నారు కదా. మరి జీడిపి గురించి మాట్లాడండి సార్. జీడిపి ఎంత తగ్గిందో మీకు తెలుసు. 6.2 ఎట్లయిందో, 6.3 ఎట్లయిందో, 8% జీడిపి. ఇవన్నీ మీరు చర్చ చేద్దాం. మీరు చెప్పారు కదా, మేము కూడా చర్చ చేస్తాం. అన్ని వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని ఏం చేయాలో ఏమన్నా తేడా ఉందా? చరణ్ గారు, పాదసారథి గారు, వాళ్ళ దీనికి కన్ఫైన్ అవుదాం. డీలిమిటేషన్ గురించి కన్ఫైన్ అవుదాం. దీనికి కన్ఫైన్ మీరు అన్ని దయచేసి మీరు అవన్నీ చెప్తే మేము కూడా చెప్పాల్సి వస్తుంది. అందుకే మిగతా అంశాలు కాదు. మీరు విధి విధానాలు అనేవి లేదు సార్. అమిత్ షా గారు ఏమంటా ఉన్నారు? సీట్లు తగ్గవంటుండు. కానీ సీట్లు తగ్గవు కరెక్టే. పెరిగే సీట్లలో ఇప్పుడున్న మాట ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఏమైనా సరే పార్లమెంట్ లో విధి విధానాలు దీని ప్రకారం ఉంది అనేటువంటిది ఎక్కడైనా ఉంటే బయట పెట్టమండి. ఎవడో ఒక సంస్థను వీళ్ళే డబ్బులు ఇస్తారు, ఆ సంస్థ పేరుతో రాయించుకుంటారు, అభూత కల్పనలు చేస్తారు, దాని మీద ప్రజల్లో చర్చను తీసుకొని వస్తారు. ఎక్కడ ఉంది? పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబడిందా? ముసాయిదా ఏమైనా వచ్చిందా? దీనికి సంబంధించి ప్రశ్న ఎక్కడ ఉంది? ఏమీ లేకుండా కూడా తీసుకుంటారు. అందుకే అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు క్లియర్ గా చెప్పారు, అన్ని రాష్ట్రాల యొక్క సమన్వయంతో ఎవరికి నష్టం లేకుండానే జరుగుతుంది అన్నారు. ఆ మాట వీళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా విమర్శించడానికి మాత్రమే. కానీ మరి బండి సంజయ్ గారు ఇవాళ మాట్లాడుతూ డీలిమిటేషన్ పై ఎవరైతే కలుస్తున్నారో వీళ్ళందరినీ దొంగల ముఠా అనడం కరెక్టా? అంటే అన్ని రాజకీయ పార్టీలే, అన్ని దేశంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలే, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే, పార్లమెంట్లో మాట్లాడుతున్న పార్టీలే, మీకు పొలిటికల్ అపోజిషన్ కాబట్టి వాళ్ళ దొంగల ముఠా అనడం ఎంతవరకు కరెక్ట్ పాదసారథి గారు? 100% వారు మాట్లాడడము కరెక్ట్ కాదు. దానికన్నా నీచంగా వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. వెరీ గుడ్. బండి సంజయ్ గారి మాటలను నేను సపోర్ట్ చేయడంలే. దానికన్నా నీచంగా అదొక్కటే పెట్టుకుంటే అతనేం మాట్లాడాడు, ఇతనేం మాట్లాడాడు, అతనేం మాట్లాడాడు. ఈ అంశం ప్రాతిపదికగా మిగతావన్నీ కాదు. ఈ అంశం ప్రాతిపదికగా వీళ్ళందరూ కలిశారు. ఇదిగో పలానా నష్టం జరిగే అవకాశం మనకుంది, ఇప్పుడే మనకు వాయిస్ రేస్ చేయకపోతే తీరా చేసేసేటప్పటికి మనం చేయి దాటిపోతుంది. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా చర్చ జరుగుతుంది. కానీ మీరు ఒక క్వశ్చన్ లేవనెత్తారు కదా, నేను అది వీరయ్య గారి దగ్గర అడుగుతాను. ఎందుకంటే వారి దగ్గర ఇంకా సమాచారం ఉంటుంది. అసలు ఎవరు చెప్పారు? ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు? వీరయ్య గారు, పాదసారథి దగ్గర అడిగిన ప్రశ్న అది. అంటే ఎందుకు ఈ పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి? డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. అంటే తమిళనాడులో రాజకీయ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్టాలిన్ దీన్ని ఒక పొలిటికల్ డైవర్షన్ లాగా మొదలు పెట్టారు అని. సరే, ఇక్కడ తెలంగాణలో పార్టీలు కూడా ఆయనకు వంత పాడుతున్నాయి. వీరయ్య గారు, వాస్తవం అది? దేశమంతా వస్తున్నప్పుడు దక్షిణ భారతదేశానికే ఆందోళన కలిగించేంత సీరియస్ ఇష్యూగా ముందుకు వస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దక్షిణ భారతదేశానికి చెందిన ముఖ్యమంత్రులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను సమావేశపరుస్తున్న సమయంలో ఇదంతా అబద్ధమైతే, ఇందులో ఏమీ నిజం లేకపోతే అసలు ప్రధానమంత్రి అంత మూగనోము ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటి? ఇదంతా అబద్ధం,
నేను డీలిమిటేషన్ లాంటిది ఏమీ చేయబోట్లేను, ఇలాంటిది ఏమీ జరగదని ఒక్క మాట అంటే అంతా సత్తుమణుగుతుంది కదా. అవును. అసలు ప్రధానమంత్రి ఈ దేశంలో ఏమీ జరగట్లేదు అన్నట్టు, అంత గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా అంత మౌనవ్రతం ఎందుకు వహిస్తున్నట్టు? ఒక్క నిమిషం. అందుకని ప్రధానమంత్రి మాట్లాడరు, చేయవలసినవన్నీ చేస్తూ పోతారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఇక కింది స్థాయి బీజేపీ నాయకులంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇది సరైనది కాదు కదా. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న సమావేశం ఎవరో కింది స్థాయి నాయకులు, సాధారణ కార్యకర్తలు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నది కాదు. అది సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రులు, ఎన్నికైన ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. ముఖ్యమంత్రులు హాజరయ్యారు, మిగతా పార్టీల రిప్రజెంటేషన్ వచ్చింది. అందులో దక్షిణ భారతదేశం అంతా ఆందోళన చెందుతున్న ఇష్యూగా ముందుకు వస్తుంది. ఇంత జరుగుతుంటే ప్రధానమంత్రి నాకేమీ సంబంధం లేదని ఇంత బాధ్యతారహితంగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది కదా అసలు సమస్య. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులు వేసే ప్రశ్నలు, వాటికి ఎంత వ్యాలిడిటీ ఉంది, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? గోల్డ్ గిల్లుకుంటున్నారా? ఇప్పుడు ఈ దేశంలో అనేక సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఆయన సముద్రంలో నీళ్లలో ఒక నిమిషం పార్థసారథి గారు, లెట్ మీ టాక్. ప్రధానమంత్రి సరే గోల్డ్ గిల్లుకోవడం అది అలా చేయరు, ఎందుకంటే డెంట్ ఎక్స్పెక్ట్ వేరే గారు మీ నుంచి. కానీ ఆయన చేసే కార్యక్రమాలు లేకపోతే ఆయన ఒక నిమిషం పార్థసారథి గారు, ప్లీజ్ లెట్ మీ టాక్, ప్లీజ్ లెట్ మీ టాక్, ప్లీజ్ మనసులు ఎంటుకలు అన్ని మీరు పీక్కుంటారు. ప్లీజ్ మాట్లాడతారండి ప్రధానమంత్రి గోల్డ్ గిల్లుకుంటున్నాడని. ఏమన్నా కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది వేరే గారు. కామన్ సెన్స్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదు. మూసుకోవాలి అట్లాంటి మాటలు మాట్లాడడానికి. గోల్డ్ గిల్లుకుంటున్నాడనే మాటకు నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను. నేను నేను చెప్తాను. నేను కానీ కామన్ సెన్స్ నేను మాట మాట్లాడుతున్నావు. నీకుందా కామన్ సెన్స్? నీ మొహం ఎన్నడూ చూడలేదు నేను. నీకుందా కామన్ సెన్స్? ఏం అడ్డగడ్డ మాట్లాడుతున్నావు? నువ్వు టీవీ స్టేషన్ లో ఉన్నావు, జనం అందరూ చూస్తున్నారు. ఈ కామన్ సెన్స్ గీమన్ సెన్స్ అని మాట్లాడి అడ్డగడ్డ వ్యవహారేసుకోకు. మనిషివే కను. వేరే గారు ప్లీజ్ ప్లీజ్ వేరే గారు, పార్థసారథి గారు హోల్డ్. పార్థసారథి గారు రాజకీయాలు మాట్లాడు. వేరే గారు మాట్లాడే మనిషి ఒక మనిషివేనా? ప్లీజ్ 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 వేరే గారు, ప్లీజ్ వేరే గారు, పార్థసారథి గారు, with due respect to both of you, with due respect to both of you, వేరే గారు, పార్థసారథి గారు, వేరే గారు, వేరే గారు, ఒక నిమిషం పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. వేరే గారు, వేరే గారు, వేరే గారు, మనం మీరు నేను అంటే నాకు తెలిసి వేరే గారు మనం ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు పైనుంచి మనం డిబేట్స్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే మీరు ఇట్లా మాట్లాడలేదు. ఒకవేళ పార్థసారథి గారి మాట కనుక మీకు నొప్పించుంటే దాన్ని విత్డ్రా చేసుకోమని అడుగుదాం, అది వదిలేసేయండి. సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం ప్లీజ్. సో ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు అని పక్కన పెట్టేస్తే ఒక్క నిమిషం వేరే గారు ప్లీజ్ ప్లీజ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ప్లీజ్ నేను అడిగిందని చెప్పండి. సో ఇవాళ ఈ రాష్ట్రాల ఆందోళన ప్రధానంగా దేనికి, ఎంతెంత నష్టపోతారు? నిజంగానే 888 సీట్లు పెరిగే అవకాశం ఉంటే మరి చరణ్ కౌశిక్ అన్నట్టు వాటా ప్రకారం కనుక మనకి సౌత్ రాష్ట్రాలకి పెంచకపోతే ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది? దీని మీద మాట్లాడదాం వేరే గారు ప్లీజ్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎన్ని సీట్లు తగ్గుతాయి అనేది కాదు కీలకమైంది. రాజకీయంగానే ఒక మౌలికమైనటువంటి మార్పు, అది తలుచుకుంటేనే భయానకమైనటువంటి మార్పుగా ముందుకు వస్తోంది. అది ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేసేది. ఎందుకంటే భారతదేశం అన్నప్పుడు, భారతదేశంలో ఎన్నికలయ్యి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నప్పుడు 4 రాష్ట్రాలు కలిస్తే మొత్తం దేశ రాజకీయాల్ని మార్చేటువంటి వాతావరణం వస్తే దేశ సమైక్యతకు అది ముప్పు. అందులో ఇప్పుడు నార్త్ సౌత్ అనేటువంటి విభేదానికి బీజం వేస్తోంది బీజేపీ. ఇది రానున్న కాలంలో దేశ సమగ్రతకు దేశ సమైక్యతకు ముప్పుగా పరిణమించేటువంటి ప్రమాదం ఉన్నట్టు అంశం ఇది. ఇది చిన్న విషయం కాదు. అందుకే ఇంత ఆందోళనకు గురి చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తీసుకుని చేసినట్టయితే జరిగేది ఏమిటి? 1971 నుంచి దేశంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది, జనాభాను తగ్గించాలి అని. ఆ తీసుకున్న విధానాన్ని మనసా వాచా కర్మణ అమలు జరిపినటువంటి రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు. ఆ మేరకు జనాభా తగ్గింది, అభివృద్ధి ఆ మేరకు మనకు కనబడుతోంది, ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి,
నార్త్కు సౌత్కు స్పష్టమైన తేడా ఈరోజు మనకు కనపడుతోంది. ఆ ఫలాలు కనపడుతున్నాయి. అంటే బాధ్యతగా వ్యవహరించినటువంటి రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు. ఉత్తర భారతదేశంలో ఆ బాధ్యతను గుర్తించలేదు. జనాభా తగ్గించేందుకు, ప్రభుత్వ విధానాన్ని అమలు జరిపేందుకు ప్రయత్నించలేదు. అవును. దాని ఫలితంగా అటు జనాభా ఎక్కువైంది, ఇటు జనాభా తక్కువైంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద ఈ డీలిమిటేషన్ జరిగితే జరిగేది ఏమిటి? పార్లమెంట్ అంతా కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో నిండి ఉంటుంది. కరెక్ట్. అంటే ఇక దక్షిణ భారతదేశం నుంచి ఉన్న రాజకీయ పార్టీలు కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, దక్షిణ భారతదేశ ప్రజానీకానికి కానీ పార్లమెంట్ లో వాయిస్ కూడా ఉండదు. రైట్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో రైట్, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు వీరయ్య గారు ఏదైతే చెప్పారో దానికి ప్రతిదానికి కూడా మనకి స్టాటిస్టిక్స్ మనకి చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR అంటాం. సో అది చూసుకుంటే కర్ణాటక, ఏపీ, కేరళ ఈజ్ మోస్ట్ లోయెస్ట్. 2.1 యావరేజ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉంటే దానికన్నా తక్కువ 1.7 తమిళనాడు, కేరళ 1.8 రెండు సుమారు. బీహార్ వేరే చూసుకుంటే 3, ఉత్తరప్రదేశ్లో 2.35, మిగతా స్టేట్ సుమారుగా 2.5 ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన కామెంటు వెళ్లే ముందు భవిష్యత్తులో రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ జరిగే ప్రమాదం ఉంది, ఇది అన్యాయం అని చెప్పారు. అయిపోయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. సో ఇవాళ పార్టీలకు అతీతంగా తమిళనాడులో పోరాటం జరుగుతోంది. అది ఎప్పుడూ తమిళనాడులో ఉంది ఆ సంప్రదాయం. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఇక్కడ లోకల్ రాజకీయాలు ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కలిసి వచ్చాయి, వేదిక పంచుకున్నాయి. వేరే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అది మనకు కనపడలేదు. సో చెప్పండి, ఏంటి దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి? పొలిటికల్గా దీన్ని ఎంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? మొట్టమొదట ప్రైమ్ 9 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. నమస్కారం. అందరికి కూడా నమస్తే. హలో, నమస్కారం, చెప్పండి. వినపడుతుంది. ఇది మనము చాలా కాలం నుంచి అనుకుంటున్నామండి. డీలిమిటేషన్ అనేటువంటిది ఒకవేళ యావత్ దేశంలో 2011 నాటి తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జనాభా గణన జరగలేదు. కాబట్టి 25లో జనాభా గణన జరిగి 28లో డీలిమిటేషన్ జరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం. అయితే మనందరికి తెలిసిందే, గతంలో ఇది 71 లెక్కల ప్రకారం ఇప్పుడున్నటువంటి 543 2 ఆంగ్లో ఇండియన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 543కు ఎన్నిక జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా ఇది ఏ ప్రాతిపదికన విభజన జరిగింది? జనాభా ప్రాతిపదికన విభజన జరిగింది. అప్పుడెప్పుడో 80లో ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేటువంటి నినాదం ఈ దేశ జనాభా పెరిగిపోవడం వల్ల ఈ దేశానికి అనర్థం వస్తుంది అంటే, ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, అందులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళైతే నాకు తెలిసి 1980 నాటి నుంచే ఒకరికి పరిమితమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇద్దరికి పరిమితం అవుతున్నట్టు నాకు ఒక అంచనా. అది అంటే మాతో మొదలైంది, మాకంటే ముందు ముగ్గురు, మాతో మొదలైంది ఇద్దరు. ఇది తెలంగాణలో. ఆంధ్రలో అయితే మా ఫాదర్సే వాళ్ళు ఒకరికే పరిమితమైంది. అంటే అంతిమంగా సదరన్ స్టేట్ లో జనాభా తగ్గిపోయింది. జనాభా ప్రాతిపదికన కానీ డీలిమిటేషన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి 130 సీట్ల నుంచి 111కో 112కో పరిమితం అయిపోయి పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. అటు కేరళ కానీ, ఇటు కర్ణాటక కానీ, లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు మరింత క్షీణించిపోయి ఇప్పటికే మేము రూపాయి పంపిస్తే మాకు 40 పైసలు వస్తున్నాయి, 36 పైసలు వస్తున్నాయని మేము గొంతుదించుకుంటున్నటువంటి సందర్భం. అంటే చాలా మంది మాట్లాడుతుంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, వెనకబడ్డ ప్రాంతానికి సహజంగానే తెలియకుండా కొంత ఎక్కువ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని. కాబట్టి మా బాధ అంతా, మా భయం అంతా ఏంటంటే, నిజంగానే ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు ఏమి ట్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని సైద్ధాంతిక పరంగా వ్యతిరేకించే వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు అవునంటే కాదంటారు. అది ట్రిపుల్ తలాక్ అయినా లేకపోతే ఇంకేవో 4 చాలా కఠినమైనటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ అమల్లోకి తీసుకొచ్చినప్పుడు
దాని వ్యతిరేక శక్తులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యక్తులు, లేకపోతే దాన్ని వ్యతిరేకించిన ఇతర సైద్ధాంతికంగా వ్యతిరేకించే వ్యక్తులు కాదంటారు. అది సహజం. అంత మాత్రాన ఇప్పుడు మీరేం ఆగిపోయినరా, అవేమి అమలు కాకుండా ఉన్నాయా? ఈ రోజు జరిగేటువంటి ఈ ప్రక్రియ కూడా అంటే దేశం మొత్తం గుర్తించే విధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఇది భౌగోళిక ఇప్పుడున్నటువంటి సంఖ్య మార్చకుండా భౌగోళిక అంశాలు లేకపోతే జీడిపి అంశాలు పరిగణనలోకి తీసుకొని ఈ సంఖ్యను పెంచాలి. వారు బీజేపీ వారు ఇంకొక కొత్త ఆలోచనకు తెరలేపారు. 888 మంది పార్లమెంటులో కూర్చునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ అంచనా ప్రకారం 540 నుంచి ఇంకొక 240 ఇంకొక 340 పెరుగుతాయి. పెరిగితే ఏ ప్రాంతం అంటే ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఇవన్నీ దేశం మొత్తం మీద పెరుగుతాయి. కానీ ఎక్కడ ఎక్కువ పెరుగుతాయి? వాళ్ళు అనుకున్నట్టు బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, అంటే బీజేపీ పట్టు ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటది. 880లో ఎప్పుడు కూడా 430 వచ్చేటట్టు శాశ్వతంగా మనం అధికారంలో ఉండిపోయేటట్టు చూసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీల పైన నిఘా ఉంచి, లేకపోతే ఎక్కడైనా తప్పులు జరిగితే ఈడీలను లేకపోతే ఇంకేమో ఉంటాయి ఆ సంస్థలన్నీ కూడా ఆ సంస్థల చేత బెదిరించి ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో శాశ్వతంగా భారతదేశంలో 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్ అంతా ఇంకో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అధికారంలో కొనసాగడానికి చేసుకుంటున్నటువంటి దాన్ని ఏమంటారు పునాదులుగా మనం భావించాలి. రేపటి బీజేపీ భవనాల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ పునాదుల కిందికి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు. మా అస్తిత్వాన్ని కోల్పోతాం, మా యొక్క ఉనికిని కోల్పోతాం. మేము పార్థసారథి గారు రెస్పాండ్ అయ్యే ముందు కాంగ్రెస్ కూడా మాట్లాడాక ఇద్దరికి పార్థసారథి గారు సమాధానం చెప్తారు. అప్పుడు ఏమైతది అంటే అంతర్యుద్ధం మొదలైతది. ఈ అసమానతల వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే విడిపోయిందో ఇప్పటికే దక్షిణ భారతీయులు అంటే ఉత్తర భారతీయులకు చాలా చులకన, ఢిల్లీకి వెళ్తే మన వాళ్ళంటే చాలా చులకన. అయితే రేపు పొద్దున భారతదేశం రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది అనడానికి ఈ యొక్క అంత ప్రమాదం ఉందా మాట్లాడదాం. అంటే చిన్న బ్రేక్ తీసుకుంటా చరణ్ గారు, చిన్న కమర్షియల్. అంటే కాదు కదా ఎక్కడ దేశ విభజన అంత నిజంగా అంత ప్రమాదం జరుగుతుందా? బహుశా ఇప్పుడు సీట్లు అంటే 130 నుంచి చాలా తక్కువ నెంబర్లు కూడా చెప్తాను నేను. అంటే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి దాదాపు 40 సీట్లు పెరిగే అవకాశం, 120కి పైగా పెరిగే అవకాశం, బీమార్ స్టేట్స్లో పెరిగే పరిస్థితి చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అలాగే సౌత్ ప్రాతినిధ్యం శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా తగ్గిపోతే అంతర్యుద్ధం అనే పదం చాలా పెద్దది. నిజంగానే అటువంటి పరిస్థితి వస్తుందా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్యూన్. తర్వాత అసలు జనాభా లెక్కలే జరగలేదు దేశంలో. కోవిడ్ పేరు చెప్పి మోదీ ప్రభుత్వం జనాభా లెక్కింపు జరపలేదు. ఈవెన్ కోవిడ్లో కూడా చాలా దేశాల్లో జనాభా లెక్కింపు జరిగింది కానీ మనకి జరపలేదు. దాని కారణాలు ఏంటి? గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా భౌగోళిక సవరణల ప్రాతిపదికన జరిగింది. అంటే సీట్ల సంఖ్యలో మార్పు రాలేదు, రీజన్స్ ప్రకారంగా భౌగోళిక సవరణలు జరిగాయి. ఈ కొన్ని ప్రాంతాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఇట్లా జరిగాయి. ఇవాళ ఎందుకు స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది? ఎందుకు తమిళనాడు దీని మీద ఇంతగా పోరాటం చేస్తోంది? అన్నిటికీ ఢీ అంటే ఢీ అనే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దీనికి మాత్రం ఒకే వేదిక ఎందుకు పంచుకున్నాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా, హోదా గురించి కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ నష్టం జరగకుండా చూడాలని. కానీ మరి కూటమి పార్టీలు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎందుకు మాట్లాడలేదు? దీనిలోని రాజకీయ అంశాలు ఏంటో కూడా చర్చిద్దాం. ఎంత మేర నష్టపోతాయి సౌత్ స్టేట్స్ పొలిటికల్ షేర్ పవర్లో? ఎందుకంటే ఇప్పటికే మనకున్న ప్రాతినిధ్యం తక్కువ పార్లమెంట్లో బీమారో స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఆ బీమారో స్టేట్స్ ఏంటో చెప్తాను, ఎందుకు దీని మీద అంత ప్రక్రియ జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ పార్టీకి సంబంధించి. అలాగే వీరయ్య గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. తర్వాత బచ్చు శ్రీనివాస్ గారు
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్ పార్థసారథి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అందరికీ, డిబేట్లో జాయిన్ అవుతుంది. సో కౌశిక్ గారు, మీతో ప్రారంభిద్దాం. ఇవాళ డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీని గురించి అప్పటి నుంచో చాలా ఆర్టికల్స్ మనం చదివాము, కానీ నెత్తి మీద పడే వరకు పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవ్వవా అనేది నాకు సందేహం. సరే, ఇప్పుడైతే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు లేనిది ఈ అంశం మీద ఒకే వేదిక పంచుకోవడానికి వెనకాడలేదు మీరు కానీ బీఆర్ఎస్ నాయకులు. ఇంచుమించు ఒకటే వాయిస్ ఈ ఒక్క విషయం మీద. సో ఏం జరిగే అవకాశం ఉంది? పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ప్రధానంగా డీలిమిటేషన్పై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ పేరు మీద ఖచ్చితంగా 51% సీట్లు వచ్చే విధంగా వారు ప్రయాణం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్న కనపడతా ఉంది. దానిలో భాగంగా స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా పార్లమెంటరీ ఎంపీల పూర్వం కన్వీనర్ మల్లారావు గారు పోయిన సందర్భం. కాబట్టి ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి, అదే కాక డీలిమిటేషన్ కూడా జరగాలి. కానీ ఇక్కడ 2011లో జనాభా లెక్కల తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పుడు కూడా కోవిడ్ పేరు మీద ఆనాడు జనాభా లెక్కల సేకరణ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2026లో జనాభా లెక్కల సేకరణ చేసి తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్న కనపడతా ఉంది. డీలిమిటేషన్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం ఇప్పుడు సౌత్లో ఏదైతే బీమారు స్టేట్స్, బీహార్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ప్రధానంగా ఇప్పుడు తమిళనాడుకు 39 సీట్లు ఉన్నాయి. అదే బీహార్కు 40 సీట్లు ఉంటే ఈ 888 స్థానాలు కొత్త పార్లమెంటు 888 స్థానాలతోటి కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి 888 స్థానాలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త. రెండోది 848 చేయొచ్చు అని చెప్పేసి రెండో వార్త. అదే కాకుండా ఇప్పుడు బీహార్కు 40 స్థానాలు ఉంటే 888 అనుకున్నప్పుడు 79 అవుతుంది, అంటే డబల్ అవుతా ఉంది. అదే తమిళనాడు 39 స్థానాలు ఉన్నాయి, కానీ 10 స్థానాలు మాత్రం పెడుతుంది, 49 స్థానాలు మాత్రం అవుతా ఉన్నాయి తప్ప 39 ఏకంగా డబుల్ కావడం గురించి కొన్ని రాష్ట్రాలే మాట్లాడుతున్నాయంటే హిందీ రాష్ట్రాలు లాభపడతాయి కనుక. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వారు కామ్గా ఉన్నారా అంటే ఎక్కడైనా కరెక్ట్గా ఉన్నారు అంటే విద్యాపరంగా, జనాభా పరంగా, ఆరోగ్యపరంగా డిసిప్లిన్డ్గా ఉన్న రాష్ట్రాలకి శిక్ష వేయడం కరెక్టేనా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది. చరణ్ గారు, సార్ ఇప్పుడు సౌత్ ఇండియాకే కాదు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా సీట్లు ప్రధానంగా తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ 543 స్థానాలు ఇదే స్థానాల మీద జనాభా ప్రాతిపాదికన కాక డీలిమిటేషన్ చేస్తే పెంచకుండా వదిలేసి 888 కాకుండా 845 కాకుండా 540 మీద దీని ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చేస్తే బీహార్లో 40 ఉంటే 50 అవుతుంది, కానీ మన కేరళలో 20 ఉంటే 12కే పరిమితం అవుతుంది. 8 సీట్లు తగ్గిపోతుంది. 12 8 సీట్లు తగ్గిపోతుంది. ఏకంగా మీరు చూడండి 40% తగ్గిపోతుంది. అదే కాకుండా కర్ణాటకలో 28 సీట్లు 20 సీట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, 17 అవుతుంది. 17 అవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ చూస్తే కార్నికే రిపోర్ట్ చెప్తాను, కార్నికే తమిళనాడులో 39 ఉంటే 31 అవుతుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు సౌత్ ఇండియా పర్సంటేజ్ ఇప్పుడు 543లో మన పర్సెంట్ 129 స్థానాలు ఉంటే 23.76, కానీ రేపు 14.53% అంటే ఏకంగా 10% సీట్లు ఓన్లీ సౌత్ ఇండియా తగ్గబోతా ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది, 174 స్థానాలు ఈ ఏదైతే బీమార్ స్టేట్లలో ఉన్నాయో ఇప్పుడు ఈ 540 డీలిమిటేషన్ ఇంకో 30 స్థానాలు పెరిగి 204 స్థానాలు, అంటే 543లో 204 ఇంకొక కొన్ని స్థానాలు వచ్చినట్లయితే వాళ్ళే ఒంటరిగా కూడా భారతీయ జనతా పార్టీ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 5-6 రాష్ట్రాలు, గుజరాత్ ఎట్టైనా వాళ్ళదే, అదే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఢిల్లీలో ఎప్పటికీ వాళ్ళ సీట్లు గెలుస్తున్నారు. చెప్పే అంటే కాదండి, వాళ్ళకి ఇచ్చేసారా గుజరాత్ స్టేట్? ఏం చేస్తాం, భారతీయ జనతా ప్రతిసారి ఏదో రాజకీయ కర్ణాటక వాళ్ళదే, మరి సౌత్ లో గేట్ వే మీరు వచ్చారు కదా కర్ణాటక. వచ్చినాయి అదే దేనికైనా టైం వస్తుంది. అదే కాకుండా ఇక్కడ బీహార్ ఇప్పుడు అయితే 848 మీద కార్నిజీ ఎండోమెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ చెప్పింది ఏంటంటే బీహార్లో 40 ఉంటే 79, అంటే ఏకంగా డబుల్ అవుతుంది. కానీ తమిళనాడులో 39 ఉంటే డబుల్ కావట్లే, అది ఓన్లీ 10 మాత్రం 49 అవుతుంది. అది అన్యాయం కదా మరి. అది అదే కాకుండా కేరళలో 20 ఉంటే 20, ఇప్పుడు 20 ఉంటే 20 యాజ్ పర్ జనాభా ఇప్పుడు చేస్తే ఇప్పుడు అదే పాత ప్రకారం ఇప్పుడు చేస్తే ఇంకా తగ్గుతున్నాయి. అదే కాకుండా కర్ణాటక 28 ఉంటే 41, అంటే 13 మాత్రం పెరుగుతా ఉన్నాయి. కాకుండా ఇక్కడ అయితే దీని ప్రకారం చేసిన తర్వాత ఏం చెప్తున్నా అంటే యునైటెడ్
నేషనల్ పాపులేషన్ ఫండ్ ప్రకారం ఏంటంటే 2060లో అన్ని రాష్ట్రాల జనాభా తగ్గిపోతా ఉంది. మరి అప్పుడేం చేస్తారు? మళ్ళీ అప్పుడు కూడా గొడవలు అయితే ఎక్కువ అప్పుడు రాష్ట్రాలు ఏం తక్కువ చేస్తారంటే చేస్తే అప్పటిదాకా వెయిట్ చేయాలి. లే, అందుకే మేము ఏమంటున్నాం అంటే 1900లో ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకసారి 25 సంవత్సరాల సీలింగ్ తెచ్చారు, వాజ్పేయి గారు 25 సంవత్సరాల కాలం సీలింగ్ తెచ్చారు. ఓన్లీ బౌండరీస్ మాత్రం మార్చింది తప్ప Freeze సీట్లు చేశారు. పెంచలేదు, అవును. ఫ్రీ చేశారు. అవును. ఇప్పుడు కూడా ఏం చేసి మీరు చేస్తేనేమో మా పర్సంటేజ్ ఎంత ఉన్నది 23.76, 888లో 23.76 అంటే మాకు ఎన్ని వస్తాయంటే 210 స్థానాలు సౌత్ ఇండియాకి వస్తాయి. ఆ ప్రకారం మీరు పంచితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా సీటు తక్కువ చేసి మీరు బీమార్ లేకపోతే ఉద్యమాలేనా? మరి అంతే కదా. ఇప్పుడు ప్రధానంగా భారతదేశం విఘాతం కల్పించే అవకాశం విఘాతం వస్తుంది. ఎందుకంటే భారతదేశం రెండుగా అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్న ప్రమాదం ఉందా? రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటున్నారు. నార్త్ ఇండియాలో కూడా చాలా కాదు, దాన్ని మనం నిజంగానే అంత పరిస్థితి ఉందా భూతద్దంలో పెట్టి చూస్తున్నాం? భూతద్దలం కాదు, మీరు చూడండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకేసారి ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు పెట్టారు. స్టాలిన్ గారికి ఎందుకు పెట్టండి? ఏదో అవినీతి మీదట బండి సంజయ్ గారు ఏమంటారు అవినీతి కోసం పెట్టింది. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే దాంట్లో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నష్టం అయితే బండి సంజయ్ గారి నష్టం కదా, ఆంధ్రప్రదేశ్ నష్టం అయితే చంద్రబాబు నాయుడు గారికి జనసేన నష్టం కదా, భారతీయ జనతా పార్టీకి నష్టమే కదా. ఇది కానీ మరి తెలుగుదేశం ప్రతినిధి వచ్చాక అడుగుతాం, తెలుగుదేశం ఎందుకు భారతీయ మాట్లాడట్లేదు? ఇప్పుడు అందరికీ నష్టమే. మేమేమంటున్నాం దీని ఏదో రాజకీయ విమర్శన కాదు. నిజంగా మీరు ఇట్లా చేస్తే విద్యాసాగర్ గారు కాబట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కేంద్రం మీద. ఒక్క నిమిషం టీడీపీ వర్షన్ తీసుకుంటా. పార్థసారథి గారు యూ నీడ్ టు వెయిట్ అండి, మీకు చెప్తారు కానీ బీజేపీ విషయం. విద్యాసాగర్ గారు నమస్కారం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నేత. ఈ డీలిమిటేషన్ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ ఏం రెస్పాండ్ అవ్వలేదు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. జనసేన ఒక ఆహ్వానం వచ్చింది కానీ ఐఎన్డీఏ అపోజిషన్ కూటమి ఉన్న చోటకు మేము వేదిక వెళ్ళడం, వేరే వేదిక మీద చెప్తాం మా అభిప్రాయం అని. సరే, ఇటు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, ఇటు పినరాయి విజయ్ గారు వెళ్ళారు. ఏంటి మరి నష్టం ఏం లేదా ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు సైలెంట్గా ఉన్నాయి పార్టీలు? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అట్లాగే అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ అసలు ముసాయిదానే రాలేదు, దాని గురించి మాట్లాడడం అనేది విచిత్రం. అసలు ముసాయిదా ఏమైనా వచ్చి ఉంటే, బట్ డీలిమిటేషన్ జరగడం అయితే తథ్యం. మరి అది డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఢిల్లీలో రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రెస్ తో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పారు, ముసాయిదా లేకుండా మనం ఏదో ఊహాజనితంగా మాట్లాడడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల. ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితులు ఏంటి? వై స్టాలిన్ ఈజ్ రియాక్టింగ్ సో అగ్రెసివ్లీ అంటే ఒకటే, వాళ్ళకి ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. 26 జనవరి నెక్స్ట్ ఇయర్ 26 కి వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ ఉంటే వాళ్ళు రెండోది భాష దాని మీద మాట్లాడారు, త్రిభాషా విధానం మీద, అట్లాగే ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు. అతనికి ఏదో ఒకటి సబ్జెక్ట్ కావాలి. కాదు, ఇప్పుడు ఈ కుంపటి కెలకడం కదపడం వల్ల ఎన్నికల్లో ఎలా ఉపయోగపడుతుంది స్టాలిన్ కి? అంటే యాంటీ బీజేపీ అండ్ యాంటీ అలయన్స్. ఓకే, ఇది అతని ప్లాను, అతని ఎత్తుగడ. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఎలక్షన్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ రెస్పాండ్ అవ్వలేదు, ఆమె పంపించే కూడా ఆమె రాలా. దీనికంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి, దొంగ ఓట్ల మీద మేము మాట్లాడుకోవాలి, నేను రానులే, నువ్వు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి పంపించేశారు. ఇక్కడ వచ్చింది ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ లేదన్నారు కానీ నేనేమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. వైవి సుబ్బారెడ్డి లేఖ అందజేశాడు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఉంది. నేను అన్నది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ వారు జనసేన కూడా పంపించారు, ఏదో మేము ఇప్పుడు రాలేము వేదిక పంచుకోమని నేను చెప్పినట్టుగా. అదే నేను అంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ వ్యవస్థీకృతంగానే బీజేపీకి వ్యతిరేకము, డిఎంకే వ్యతిరేకము. ఇటు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూడండి, కావాలంటే ఆయన కూడా ఉత్తరం రాసి, ఆ ఉత్తరాన్ని ఇది నా సందేశం, ప్రధానమంత్రి లెటర్ రాశాను, దీని మీద మీరు మాట్లాడని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నాడు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు ఇటు కేరళలో ఉన్న సిపిఐ, ఎల్డిఎఫ్, యూడిఎఫ్ వీళ్ళంతా కూడా అగెనిస్ట్ బీజేపీ. కర్ణాటక చూసుకోండి, అటు కాంగ్రెస్. ఎవరు అటెండ్ అయ్యారు? ఓకే, సో మీరు అనేది ఏంటంటే కేవలం ఇందులో పొలిటికల్ యాంగిలే తప్ప అగెనిస్ట్ బీజేపీ, అగెనిస్ట్ మోడీ గవర్నమెంట్. వీళ్ళందరూ స్టాలిన్ మాయలో పడ్డారు. నేనంట స్టాలిన్ కి ఎలక్షన్లు ఉన్నాయి ఒకటి, రెండవది మిగతా పార్టీలకు ఏదో ఒక స్లోగన్ కావాలా, ఆ కేంద్రం మీద మాట్లాడాలా. అది తప్ప నేనేమంటా అంటే ముసాయిదా ఉన్నట్టు నాకు చూపించండి, ఫలానా ప్రకారం చేయబోతున్నాం. విద్యాసాగర్ గారు, మీరు యువర్ స్కాలర్, మీరు డీప్ రీసెర్చ్ చేస్తారు, పొలిటికల్ అంటున్నారు తప్ప ఇప్పుడు మనకి కొన్ని స్టడీస్ చెప్తున్న దాని ప్రకారం
11 జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే జరిగే నష్టం ఏంటి, ఎన్ని సీట్లు నష్టపోతాం అనేది క్లియర్గా మనకి నెంబర్స్లో ఉంది. అలా కాకుండా 2026 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే దాని ద్వారా జరిగే నష్టం మరింత ఎక్కువ ఉంది. సో దట్ 76లో ఇందిరా ప్రభుత్వం ఎలా ఫ్రీజ్ చేశారు, వాజ్పేయి ప్రభుత్వం ఎలా ఫ్రీజ్ చేశారు, అలాగే ఫ్రీజ్ చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు. ఋషి గారు మీరు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. దాని మీద రకరకాల స్టడీస్ ఉన్నాయి, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఏమంటారంటే 542-43 సీట్లకి ఏదైతే స్టేక్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 25 సీట్లు, తెలంగాణ 17 సీట్లు, ఆ నిష్పత్తి ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అసలు జనాభా ప్రకారం తీసుకుంటారా లేదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ఇప్పుడు అమిత్ షా గారు మేమే నష్టం జరగనేమో, సీట్లు తగ్గవు అంటున్నారు. కానీ వాటా తగ్గదన్న మాట చెప్పట్లేదు ఆయన. ఇందాక వీరయ్య గారు అన్నట్టు అమిత్ షా గారు, మోడీ గారు కాదు కదా మీరు అన్నట్టు ప్రపోర్షనేట్ వాటా తగ్గదు అంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు ఈ వాటా ప్రకారం చేస్తే. అంటే ముసాయిదా రెడీ ఒకటండి, ముసాయిదా రెడీ అవ్వాలి. ముసాయిదా రెడీ అయిన తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది. పార్లమెంట్ కమిటీలో అన్ని పార్టీలు రావాలి, అన్ని పార్టీల చేత ఒప్పించాలి, ఒప్పించిన తర్వాత ఓటింగ్ పెట్టాలి, ఓటింగ్ తర్వాత సవరణ జరగాలి, సవరణ తర్వాత జరగాలి. ఇవంతా కూడా అంటే ఈ రోజు మాట్లాడే పార్టీలంతా కూడా ఆ రోజు కూడా పార్లమెంట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకవేళ నిజంగానే సౌత్ ఇండియాకు కనుక నష్టం జరిగేట్టుగా పరిస్థితి ఉంటే ఆ రోజు అక్కడ కమిటీలో మాట్లాడతారు కదా, మాట్లాడకుండా అయితే ఏం లేదు కదా. సో దీన్ని పొలిటికల్ యాంగిల్ లో కొట్టుపడేశారు మీరు. ఓకే, దాంతో పాటు ఏమంటే సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఒక చట్టం చేసిన దాని మీద స్టే తీసుకురావచ్చు కదా. నేనేమంటా అంటే వీళ్ళందరూ స్టాలిన్ మాయలో పడ్డారు. స్టాలిన్ చేసే రాజకీయాలు జిమ్మిక్కులు అతని అవసరం కోసం వీళ్ళు ఉపయోగపడుతున్నారు. ఉపయోగపడింది స్టాలిన్ మాయ గురించి వేరే గారు మాట్లాడే ముందు పార్థసారథి గారు 2029 ఎన్నికల్లో లాభం పొందడానికి మీరు ఈ డీలిమిటేషన్ ఇప్పుడు ముందుకు వస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్, ప్రధానంగా పొలిటికల్ ఎలిగేషన్. అలాగే దక్షిణాదిలో మీ ప్రాతినిధ్యం అలాగూ తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ లాభం చేకూరాలన్నదే ప్రధానమైన ఇందులో అంతర్లీనంగా ఉన్న ఆలోచనని. సో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాగూ తక్కువ ఉందంటే ఈ పాపం ఎవరు చేసినట్లు ఇంతకాలం? బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా? మీరు ఎట్లాగూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తక్కువ ఉంది అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మీ ప్రాతినిధ్యం బీజేపీ తాలూకా ఓట్లు సీట్ల గురించి మాట్లాడుతున్నాను నేను. అదేనండి, ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తక్కువ ఉంది అని మీరు అంటున్నారు. నంబర్ ప్రకారం తక్కువ ఉంది. మరి ఈ పాపం ఎవరు చేశారో నేను అడుగుతున్నా. చెప్పండి, అది కూడా మీరే. అప్పుడే బీజేపీ లేదు కదా కేంద్రంలో. రెండోది, భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఏం చేశారు? ఉన్నటువంటి ప్రాంతాలని సమన్వయం చేశారు. మరి బీజేపీకి వేరే మాల్ ఇంటెన్షన్ ఉంటే కదా ఆ రోజు కూడా చేయాల్సిందే కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విద్యాసాగర్ గారు చెప్పిండేటువంటిది ఏమాత్రమైనా సరే కొంత మనం అది ఒక జ్ఞానంతో ఆలోచన చేస్తే ముస్తాయిదానే రానప్పుడు మీరే 100% నేను కూడా ఇంతకుముందు అదే చెప్పిన. ఎక్కడ ఉంది ప్రొఫార్మా బిల్? ఆ బిల్లు లేకనే ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్. వీళ్ళు డెవలప్మెంట్ జరిగేటువంటి దాంట్లో ఏమీ మాట్లాడలేదు. నేషన్ డెవలప్మెంట్ లో వీళ్ళకి ఏమీ మాట్లాడలేదు. అవినీతి అనేటువంటిది వీళ్ళ నరాల ఉండేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డికి ఓటుకు కేసు ఉంది, స్టాలిన్ మీద కేసులు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉండేటువంటి డికే శివకుమార్ గారు కానీ వీళ్ళ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈడీలు వీడీలు అని చెప్తున్నారు. ఈడీలు వీడీలు వేరే చేతికి పోతే వాళ్ళ దగ్గర దొరికితేనే కదా పట్టుకునేది. అంటే నువ్వు మేము కాంగ్రెస్ కాబట్టి మా దగ్గరికి ఈడీ రాకూడదు, మేము దొంగతనం చేసినా రాకూడదు, దోపిడీ చేసినా రాకూడదు, ఇంకేం చేసినా రాకూడదు. అరే ఈడీ వచ్చింది, నువ్వు క్లీన్ చిట్ తో బయటపడు. ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర లేదు, రాలేదు అంటే బీజేపీ వాళ్ళ మీద అంటే బీజేపీలో ఎవరు లేరు. అట్లా ఎందుకు లేరు సార్? ఏమంది విశ్వాసరం లేదా కేసు? ఏమంది విశ్వాసరం లేదు ఎందుకు సార్? దయచేసి అని మాట్లాడతారు మీరు. భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత పునీతులు అవుతారు. ఏమంటే అజిత్ పౌడమే లేవా సార్? అత్యంత అవినీతి పరుడు అని చెప్పి వృద్ధి చేయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆర్థిక శాఖ ఇచ్చింది. మీరు మాట్లాడుతున్నారు చరణ్ ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే ఒక నిమిషం మీరు పక్కకి వెళ్ళారు. మీరు మీరు పక్కకి వెళ్లకుండా డీలిమిటేషన్ గురించి ఉన్నంతసేపు ఆయన మాట్లాడట్లా. మీరు ఈడీలు గీడీలు అంటే ఆయన మాట్లాడతాడు. మీరు డీలిమిటేషన్ వచ్చేయండి. సంబంధించినటువంటి ప్రస్థానంలోనే కాదు లెక్కల గురించి చెప్పండి. కాదు దేశ జనాభాలో 20% పైగా ఉన్న సౌత్ స్టేట్స్ కి సంబంధించి
మరి అన్యాయం జరుగుతోందన్న దాన్ని ఎందుకు కనీసం కన్సిడర్ చేయరు? వాళ్ళ మీద పొలిటికల్గా నిందలేయడం కాకుండా దీని ఒక సాలిడ్ సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అంటాను నేను. అసలు అప్పుడు చర్చ ఉండదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే దానికి ఇస్తారా సొల్యూషన్? అసలు ముసాయిదా రానప్పుడు వీరు ఎలా మాట్లాడతారు? ఇంకా మీరు డిమాండ్ చేయొచ్చు. ఇలాంటిది జరగకూడదు అని డిమాండ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ఉంటాం. అంటే సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడతానంటారు. ప్రఫార్మా చూసి బీజేపీ రియాక్ట్ చేస్తున్నారంటే అది ఏమీ లేకనే క్రియేట్ చేస్తున్నారంటే, ఇంతకు ముందు చెప్పినట్లుగా రైతు చట్టాల మీద విషం చెల్లినట్లు, త్రిపుల్ తలాక్ మీద విషం చెల్లినట్లు, రైతు చట్టాలు ఒక నిమిషం, రైతు చట్టాలు ప్రధానమంత్రి సారీ చెప్పి వెనక్కి తీసుకున్నారు. మర్చిపోకండి. ప్రధానమంత్రి సారీ చెప్పి వెనక్కి తీసుకున్నారు. వీళ్ళకి రాజకీయాలు అవసరం, ఆయనకు అభివృద్ధి అవసరం. ఆయన డెవలప్మెంట్ మీద ఏం డెవలప్మెంట్ చేసి సార్ ఇక్కడికి ఏం డెవలప్మెంట్ చేసి ఇప్పుడు అది చర్చ మొదలు పెడితే సరిపోతుంది. పెద్ద చర్చ చేయొచ్చు దాని మీద. తెలంగాణ దేశమే మొత్తం అంటే ఒకటి పార్థసారథి గారు, మీరు పోనీ చెప్పగలుగుతారా బీజేపీ ప్రతినిధిగా సౌత్ ఇండియాలో సీట్లు ఒక నిమిషం 129 నుంచి అంటే ఒక నిమిషం ఇప్పుడున్న 23.76% వాటా నుంచి తగ్గవు అని చెప్పగలుగుతారా? పోనీ ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు? కాదండి, ఇంతకుముందే విద్యాసాగర్ గారు చెప్పారు కదా, అంత క్లారిటీగా చెప్పారు కదా. పర్సెంటేజ్ ఏదైనా చెప్పినా పార్లమెంట్ లో మొత్తం అంతా కూడా చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అవసరమైతే కమిటీకి వెళ్తాది. కమిటీకి వెళ్ళిన తర్వాత అవసరమైతే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాజ్యసభకు కూడా వెళ్తాది. అసలు ఏమీ లేకనే మీరు ఎట్లా నిందలేస్తున్నారు అంత వేరే గారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఉండాలని డిమాండ్ పెట్టండి. అట్లా మా రాష్ట్రంలో ఇన్ని కావాలని డిమాండ్ ఉండదు. కానీ ఈ లెక్కలు ఏవైతే చెప్తున్నాయో సోకాల్డ్ స్టడీస్ ఒక 4-5 ఇప్పుడు విద్యాసాగర్ గారికి తెలుసు, ఆయన చదువుతాడు. మీరు మనందరం ఏదైతే ఒక స్టడీ ప్రకారం మాట్లాడుతున్నామో, ఇదిగో ఇంత శాతం సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఏది జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే, ఇఫ్ సో, లేదు జనాభా ప్రాతిపదికన కాదు, మిగతా అంశాలు పరిగణలోకి తీసుకుని భౌగోళిక పరంగా చేస్తే, లేదా ఇప్పుడున్న వాటా నిష్పత్తి ప్రకారం చేస్తే నష్టం లేదు అప్పట్లో ఇందిరాగాంధీ గారు చేసినట్టు, వాజ్పేయి గారు చేసినట్టు కనుక మళ్ళీ ఫ్రీజ్ చేస్తే కూడా నష్టం లేదు. బహుశా ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు. వేరే గారు ఇప్పుడు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాయిస్ వింటే వేరే గారు అసలు ఇప్పటికి ముసాయిదా లేదు, ఏం ప్రొఫార్మా లేదు, ప్రపోజల్ లేదు, ఎందుకు ఇట్స్ సో అడ్వాన్స్ కదా, ఎందుకు హడావుడి చేస్తున్నారు అని పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు వేరే గారు. ఇప్పుడు బీజేపీ వైఖరి ఎట్లా ఉంటుందంటే, తాము అన్ని ప్రిపేర్ అయ్యి ప్రతిపాదన ముందు పెట్టినప్పుడే మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఇక ప్రతిపాదన పెట్టిన తర్వాత చకచక రోజులు గడిచిపోతాయి, పార్లమెంట్కి వెళ్ళిపోతాయి, నిర్ణయాలు అయిపోతాయి. కోర్టుకి వెళ్ళమంటున్నారు విద్యాసాగర్ గారు. కోర్టు ఉంది కదా అంటున్నారు, సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్య వ్యవస్థలో లోతైనటువంటి చర్చ ఉంటుంది. అనేక సంస్థలు అధ్యయనం చేస్తాయి, అభిప్రాయాలు చెప్తాయి, చర్చోపచర్చలు జరుగుతాయి. ఈ చర్చల నుంచి అధికార పార్టీ ఎస్కేప్ అవ్వటం, ఇంకెవరు మాట్లాడకూడదని శాసించటం, ఇది అప్రజాస్వామికం. ఇది మొదటి అంశం. ఈ రెండో అంశం మనం చూసాం. అసలు ముసాయిదా వచ్చినప్పుడే మాట్లాడాలనేది ఎంత దారుణంగా ఉంటుందో, ఒకే దేశం ఒకే ఎన్నిక అని వచ్చినప్పుడు మనం చూసాం. టక్కన పార్లమెంట్ లో పెట్టేశారు, చెప్పేశారు మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ నిర్ణయానికి వస్తుంది అని. తీరా చూస్తే ఆ కమిటీ అందరితో సంప్రదిస్తుంది అని. జనమందరూ అనుకున్నారు చాలా ప్రజాస్వామ్య ప్రక్రియ, ఒక కమిటీ వేశారు, పైగా అనుభవజ్ఞుడైన లాయరు, రాష్ట్రపతిగా పనిచేసిన వాడు, కాబట్టి అత్యంత ప్రజాస్వామ్యమైన యుతమైన ప్రక్రియ అని అనుకున్నారు అందరు. కానీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇచ్చారు? ఆల్రెడీ మోడీ, అమిత్ షా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేశారు ఒకే ఎన్నిక జరపాలి అని. ఒకే ఎన్నిక జరపడానికి విధి విధానాలు సూచించండి అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెట్టారు. అంటే నువ్వు ఏకపక్షంగా నిర్ణయానికి వస్తావు, ఒకే ఎన్నిక జరపాలని. ఇక అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏంటంటే ఇట్లా నిర్వహించండి, అట్లా నిర్వహించండి అని. ఇగో ఇట్లా ఉంటుంది. రేపు డీలిమిటేషన్ కూడా ఇట్లానే జరగబోతోంది. ఇది మరింత ప్రమాదకరమైంది, దానికంటే ప్రమాదకరమైంది. అయితే టీడీపీ నాయకులు ఒక సూచన చేశారు, సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. ఇది మనందరం అనుభవంలో చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు పోవడం అనేటువంటి వాదన ఎంత హాస్యాస్పదం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విషయంలో ఇది రాజ్యాంగ విరుద్ధం అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే
మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అక్కడ ఎవరిని మాట్లాడనివ్వలేదు, అక్కడికి జర్నలిస్టులను పోనివ్వలేదు, రాజకీయ పార్టీ నాయకులను పోనివ్వలేదు. అక్కడ ఏం జరుగుతుందో నెలల తరబడి భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచానికి కానీ తెలియకుండా అణిచివేశారు. ఎన్నికలు కూడా జరిపేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆ కేసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే నాటికి ఇంకో 4 ఎన్నికలు జరిగిపోతాయేమో. ఓకే, అంటే సో ముందుగా రియాక్ట్ అవ్వకుండా ప్రమాదం పొంచి ఉందని. అది వేరే గారు ఇంకొకటి ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు వస్తాను ప్లీజ్ వెయిట్. కాదు ఒక్క నిమిషం ఇందాక శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఇందాక శ్రీనివాస్ గారు చరణ్ గారు ఋషి గారు ఇట్స్ వెరీ సీరియస్ కండెంప్టబుల్ ఇష్యూ. జమ్మూ కాశ్మీర్ విషయము ఎవరైనా ఈ రకంగా ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళు నిద్రపోవాలా. ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఎట్లా పార్లమెంట్ చట్టం పెట్టి చట్టం మీద ఓటు కాదు. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వద్దు, నాకు టైం ఉండదు. ఋషి గారు ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో హక్కుల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో అంతకుముందు జరిగిన వాటి మీద వీళ్ళెవరు మాట్లాడరు కానీ ఈయన కొత్తగా పుట్టుకొని వస్తారనమాట. వెంట ఈ సెక్యులరిజం, ఈ పరిమాణ సెక్యులరిజం మాకొద్దు. పరిమాణ సెక్యులరిజం కాదు అది కాదు కానీ ఒక్క నిమిషం నాకు మళ్ళీ అంత టైం లేదు. కాదు డీలిమిటేషన్ గురించి కన్క్లూజన్ వేరే గారు ఇందాక ఒక్క నిమిషం ప్లీజ్ విద్యాసాగర్ గారు మీ పాయింట్ గా వస్తా. కాదు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కాదు ఇప్పుడు శ్రీనివాస్ గారు వస్తాను నేను అంటున్నా. మీ పాయింట్ గా వస్తాను. ఈ పనికిమాల మాట్లాడే సెక్యులరిస్ట్ గా మాట్లాడేటువంటి ఈ పనికిమాల మాట వినడానికి అదే వద్దు లెట్ మీ క్యారీ మై క్వశ్చన్ విద్యాసాగర్ గారు ప్లీజ్. వేరే గారు ఇందాక శ్రీనివాస్ గారు చరణ్ గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు, ఒక భయం. ఇది కనుక కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే భయం ఉందో అది ఉద్యమంగా మారితే దేశ విచ్ఛిన్నం విభజన వరకు వెళ్ళిపోతుందని. ఈజ్ దట్ రియల్లీ సో డేంజరస్ అండి, సచ్ డేంజరస్? వేరే గారు ముందు విద్యాసాగర్ గారు చెప్పిన దాని మీద ఒక మాట చెప్పిన తర్వాత అటు వస్తాను. టీడీపీ నాయకులు అంటే మళ్ళీ ఆ డిస్కషన్ ప్రొలాంగ్ అయిపోతుంది. వేరే గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఏం ప్రొలాంగ్ చేయదు. టీడీపీ నాయకులు ఇట్లా మాట్లాడడం నేను మొదటిసారి వింటున్నా, ఆశ్చర్యకరంగా వింటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా గంటల తరబడి కూర్చున్నవాడిని. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడలేదు. ఆ నాయకుడి ఆధ్వర్యంలో నడిచే పార్టీలో ఇప్పుడు టీడీపీ నాయకులు ఇట్లా మాట్లాడడం అనేది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు మీరు ఒకటంటే మళ్ళీ ఆయన కౌంటర్ కి వస్తారు, నాకు టైం లేదు. నాయకులు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడారు, దేశం గురించి ప్రజలు చూస్తున్నారు. ప్రజానీకాన్ని ఆందోళన వేరే గారు వాయిస్ వేరే గారు మంచిదండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ వేరే గారు నిజంగా అంత ప్రమాదం పొంచి ఉందా? ప్లీజ్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడాలి, చెప్పండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ వేరే గారు విద్యాసాగర్ గారు ప్లీజ్ బీ పేషెంట్ మాట్లాడచ్చు. ఏది నిషేధాంశం కాదు కదా, సైద్ధాంతికంగా రాజకీయంగా వారు నోరు బారేసుకుంటున్నారు. వాళ్ళు నోరు మూసుకోమనండి, కాసేపు మాట్లాడకుండా ఉండమనండి. నేను మాట్లాడేది కూడా వినాలి కదా, మాట్లాడేది కాదు కదా. అది ఎదుర్కోవడం బీజేపీతో సావాసం మొదలుపెట్టిన తర్వాత టీడీపీ నాయకులు కూడా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నారు. మాట్లాడిన తర్వాత మీరు కూడా తీసుకోండి, చెప్పండి. విద్యాసాగర్ గారు ఎవరు దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు కానీ అట్లా. సో దే ఆర్ వెరీ బిగ్ కామెంట్స్. నో వేరే గారు ఒక నిమిషం. అట్లే మాట్లాడతారు. సో ఇది మళ్ళీ ఇంకో కొత్త చర్చకు దారి తీయొద్దు ప్లీజ్. కాదు ఇప్పుడు చైనా పాకిస్తాన్ మళ్ళీ మాట్లాడదాం. కాదు ఎవరికి చైనా ఇష్టం, ఎవరికి పాకిస్తాన్ ఇష్టం, ఎన్నికలప్పుడు ఏంటి, ఇవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు టైం లేదు. నా పాయింట్ ఏంటంటే వేరే గారు ఒకటి కాదు, ఈజ్ సచ్ ఏ రియల్లీ డేంజరస్ ఇష్యూ టు లీడ్స్ టు ద సెపరేషన్ ఆఫ్ ది కంట్రీ అనే ఒక ఇష్యూ నిజంగా అంత వచ్చేస్తుందా? అంత డేంజర్ పొంచుందా? నాకు అది చెప్పండి. సైద్ధాంతికంగా రాజకీయంగా విభేదించే పార్టీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది, మొదటి. రెండోది కేవలం ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది. ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కీలకమైన అంశాలు.
కానీ వాటికి మాత్రమే పరిమితమైన ఇష్యూ కూడా కాదు ఇది. దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి మనిషికి సంబంధించిన సమస్య ఇది. ఎందుకంటే మా దగ్గర నుంచి పన్ను రూపంలో తీసుకునేది ఎక్కువ, మాకు ఇచ్చేది తక్కువ, బిచ్చమెత్తుకున్నట్టుగా మీ చుట్టూ తిరగాల అనేటువంటి ఫీలింగ్ ఇప్పటికే దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజల్లో మాట్లాడతారండి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇక పార్లమెంటులో దక్షిణ భారతదేశం నుంచి నువ్వు మొత్తుకున్న, అల్లరి చేసిన, ఏం మాట్లాడినా నిన్ను పట్టించుకునేవాడు లేడు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే పద్ధతికి సరిపడే సంఖ్యలో పార్లమెంటు సభ్యుల డిలిమిటేషన్ జరిగితే ఇక దక్షిణ భారతదేశ ప్రజలకు భవిష్యత్ ఏమిటి, హక్కులు ఏమిటి, ప్రజాస్వామ్యం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇది అల్లర్లకు దారితీస్తుంది, ఆందోళనలకు దారితీస్తుంది. ఇది కొత్త వివాదం, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే కొత్త వివాదానికి ఇప్పుడు తెరలేపుతున్నది బీజేపీ నాయకత్వం. సో శ్రీనివాస్ గారు, ప్రమాదకరమైనటువంటి బీజేపీ కాదండి, మీరు శ్రీనివాస్ గారు, సో ఇప్పటికే దేశంలో ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పటికే దేశంలో ఒక డివైజివ్ పాలిటిక్స్ అనే పారసార్ గారు, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పటికే ఒక డివైజివ్ పాలిటిక్స్ అనే అంశం, అపీజ్మెంట్ పాలిటిక్స్ అనే అంశం మీద రకరకాల వ్యవహారాలు, చర్చలు, గొడవలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త అధ్యాయం, ఇంకొక కొత్త ప్రమాదం నిజంగా ఉందా? జరగకూడదంటే ఏం చేయాలి శ్రీనివాస్ గారు? సూచనలు కూడా చెప్పాలి మనం. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆర్థిక అంతరాలు, రాజకీయ అంతరాలు, ఈ అసమానతలు, అసహ్యం, చిత్కారం మనిషిని ఉద్యమం వైపు తీసుకెళ్తుందండి. ఎప్పుడైనా సమాజంలో అది ఎప్పుడైనా సరే, కుటుంబంలో కావచ్చు, లేకపోతే మన ప్రాంతంలో కావచ్చు, ప్రాంతీయ అసమానతలు, వ్యక్తిగత అసమానతలు, ఆర్థిక అంతరాలు, రాజకీయ అసమానతలు, ఇది శాశ్వత రాజకీయ అసమానతను రేకెత్తించేటువంటి అంశంగా ఈ దేశంలో ఉండబోతుంది. పూర్తి అంటే జాతీయ రాజకీయ అధికారానికి దక్షిణ భారతీయులు పూర్తిగా దూరం అవ్వబోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ దిశగా ఎదగడానికి చేసే ఎత్తుగడలో భాగంగానే దీన్ని చూడడం అవుతుంది. ప్రాంతీయ పార్టీలు గురించి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్ గా ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ అస్తిత్వం పూర్తిగా బలహీన పడిపోవాలి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోల్పోవాలి. భారతీయ జనతా పార్టీ ఉన్న చోట బలపడాలి, లేని చోట ఎదగాలి, వారు మాత్రమే పరిపాలించాలి, దేశం మొత్తం బీజేపీ ఏర్పాటు కావాలనేటువంటిది వాళ్ళ ముందస్తు వ్యూహంలో భాగంగా 880 మందికి 88 మందికి సీట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ దక్షిణ భారతదేశం నుంచి తీవ్ర స్వరం వినిపిస్తే 130ని 160 చేయొచ్చు కాక, కానీ మిగతా సీట్లన్నీ కూడా ఉత్తరాదిలో పెరిగిపోతాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను శాశ్వతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగడానికి కావాల్సినటువంటి సంఖ్య 445 నుంచి 50. దాన్ని సమర్థించే పార్టీలు అందరు కలిసి ఎప్పుడు పదిలంగా 500 ఉండేటట్టు వాళ్ళు చూసుకోవడానికి వేసిన ఎత్తుగడలో భాగంగానే ఈ యొక్క డీలిమిటేషన్ పార్థసారథి గారు కంక్లూడ్ చేయండి. పెంచడమా, పెంచినా వాళ్ళకే లాభం, తగ్గించినా వాళ్ళకే లాభం. అర్థమైంది. పార్థసారథి గారు కంక్లూడ్ చేయండి, 1 minute ఉంది. సో 1972లో 76లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్రీజ్ చేశారు. 2001లో వాజ్పేయి గారు మళ్ళీ 25 ఏళ్ళు దాన్ని ఫ్రీజ్ పెట్టారు, 84వ రాజ్యాంగ సవరణ. సో ఇప్పుడు మరి డిమాండ్ వస్తే దీన్ని ఇప్పుడు చేయకుండా ఇంకో 25 ఏళ్ల వరకు ఆపే అవకాశం ఉందా? సుమారు 25-30 ఏళ్ళు ఆపితే కనుక అప్పుడు అందరూ దాదాపు యావరేజ్ ఏంటంటే 1.7 నుంచి 2 అంటే జనాభా ప్రాతిపదికన అందరూ దాదాపుగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చేసినప్పుడు చేస్తే ఇబ్బంది ఉండదు అనేది. ప్రోరేటా లేదా ప్రోరేటా బేస్ ప్రకారం చేస్తే కూడా నష్టం ఉండదు. ఈ రెండిట్లో ఏది జరిగే అవకాశం ఉంది చెప్తే కంక్లూడ్ చేద్దాం. ఎట్లండి అది ఎక్కడ చర్చ జరగాలి? ముసాయిదా వచ్చిన తర్వాత పార్లమెంట్ లో చర్చ జరగాలి, మన డిమాండ్స్ మనం పెట్టాలి. ఈ రోజు ఉండేటువంటి వాదన ఏముందో ఆ వాదన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు కూడా నేనేమంటాను, వాళ్ళని విమర్శ చేయొద్దని చెప్పానండి. చెప్పండి. ఒక్క నిమిషం పార్థసారథి గారు, మీరు మాట్లాడదు కానీ ఇంకొక సూచన ఏదో ఉంది, టైం అయిపోయింది, తొందరగా చెప్పండి శ్రీనివాస్ గారు. లేదు, అది ఒక డిమాండ్ చేయడంలో కూడా ఎలాంటి అభ్యంతరము లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా కూడా రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేది ఉండాలనే కోరుకుంటాము. రాజకీయాలు మీరు చేస్తున్నారు. మేము చెప్పండి. తెలంగాణ రాష్ట్రం డివైడ్ చేసేటప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 34 అసెంబ్లీ స్థానాలు పెంచుతామని చెప్పి బిల్లులో పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో 225 స్థానాలు, 50 స్థానాలు అక్కడ పెంచుతామని.
కానీ ఇక్కడ జనాభా ప్రాతిపదిక పెంచుతామని చెప్పేసి అక్కడ సూచన చేయలేదు. కాబట్టి ఈ రేపు పెంచేటప్పుడు కూడా 888 స్థానాలు అని చెప్పేసి ఈ రేషియో ప్రకారం పెంచితే ఎవరికి అభ్యంతరం లేదు. సో ఒకటి చేద్దాం. రేషియో ప్రకారం కాదు. పెంచితే ఎవరికి నాకు అభ్యంతరం అర్థమైంది లేదు. ఏంటంటే ఈ రేషియో తగ్గొద్దు అనేదే మా ఉద్దేశం. పార్థసారథి గారు, విద్యాసాగర్ గారు ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ విమర్శ చేయడం కాదు. లెట్స్ వెయిట్ ప్రపోజల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చర్చించుకుందాం ఎంత స్థాయికి వెళ్తుందో ఈ చర్చ, ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు, శ్రీనివాస్ గారు, వీరయ్య గారు, చరణ్ అండ్